వాళ్ళకు మన జీవితాంతం ఇంకా మన జీవితం అయిన తర్వాత ఇంకా ముందు ఈరోజు విగ్రహం లేకపోవడం వల్ల మనం మర్చిపోతున్నాం. ఇది మంచి ఆలోచన చేసిన డాక్టర్ మన నారాయణ గారికి నేను ఒక ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహం ఉంటుంది ఏం చేశారు ఏం లేదు అనేది మనం పూర్వం మన కాలం అయిపోయిన ఇంకొక కాలానికి కూడా ముందుకు తెలిపేది అవకాశం ఉంటుంది కాబట్టి దానికి చదువుతారు నేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు ఇలాంటి అవకాశం నిజంగా మనకు వచ్చింది. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భం 118వ జయంతి సందర్భం ఈరోజు అంబేద్కర్ సెంటర్ కేక్ కట్ చేసాం. ఇంకా ముందు ఆయనకి ఒక పర్మనెంట్గా ఒక స్టాచ్యూ మనం కట్టి ఖచ్చితంగా అక్కడే ఆయనకి విగ్రహావిష్కరణ చేస్తాను. అందరికీ న్యాయంగా ఖచ్చితంగా ఆ విగ్రహావిష్కరణ చేస్తాను. అందరికీ పనులు చేసుకుంటాం. ఈరోజు భద్రాచల పట్టణంలో ఈ జయంతి సందర్భంగా అన్ని దళిత సంఘాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగజ్జీవన్ రావు గారు దళిత సామాజికవేత్త. వారిని ఆనాడే అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ సంఘాలు గుర్తించి ఆయన్ను ఒక దళిత నాయకుడికి గుర్తించి ఈ దళిత నాయకుడు ఈ సమాజానికి అవసరమనే దృక్పథంతోనే ఆ రోజు ఉప ప్రధాని ఇవ్వడం జరిగింది. అసలు ఆ రోజు మన రాజకీయ కుతంత్రాలు లేకపోతే తొలి ప్రధానమంత్రి జగజ్జీవన్ రావు గారు అని చెప్పుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. కానీ ఆనాటి రాజకీయ వివక్షత, రాజకీయ మరి ఒక దళిత సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోవటానికి సహించలేని అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వ్యతిరేకించడం వలన మరి ఆ నాయకుని తీసుకొచ్చిన నాయకులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాదు ఇట్లా ఇది సమంజసం కాదు అనే ఉద్దేశంతో కనీసం ఉప ప్రధాని ఇవ్వాలని కొట్లాడి ఆ దళిత నాయకుడు ఉప ప్రధాని ఇచ్చినందుకు వారికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లానే ఎమ్మెల్యే గారు మనకు ఒక మాట ఇచ్చి ఉన్నాడు. బాబు జగజ్జీవన్ రావుది కాషాయ విగ్రహం పెట్టడానికి మీరు ముందు మాకు స్థలము ప్రభుత్వం ద్వారా ఒక స్థలం ఏర్పాటు చేస్తే దానికి మీ పెద్ద సహకారం అందరితోని ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా విగ్రహం మేమందరం పెట్టుకోవడానికి ముందుకు వస్తామని మీరు మాకు హెల్ప్ చేసి స్థలం పెట్టగలరని ఈ సభాముఖంగా మేము కోరుతూ, బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రజానాయకులు, మన శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు గారికి ముందుగా ధన్యవాదాలు. బాబు జగజ్జీవన్ రావు ఈ దేశంలో మొట్టమొదటిగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ దేశంలో మొట్టమొదటిగా భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక దళిత నాయకుడు బాబు జగజ్జీవన్ రావు. స్వతంత్ర సమరయోధుడు. స్వతంత్రం వచ్చిన తర్వాత అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యులుగా ఎంపికయ్యి మంత్రిగా పనిచేసిన ఒక అతి చిన్న వయసులో మంత్రిగా పనిచేసిన చరిత్ర ఆయనకుంది. ఆయన రాజకీయ చరిత్రలో దాదాపుగా 45 సంవత్సరాలు ఎక్కడా కూడా ఓటమి లేకుండా, ఆయన మరణాంతం వరకు కూడా ఎక్కడా ఓటమి లేకుండా ప్రజానాయకుడిగా ఈ దేశం ప్రజలందరికీ సేవ చేసిన గొప్ప బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అంబేద్కర్ గారు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని త్యాగం చేసి రాజ్యాంగాన్ని మనకిచ్చి 1956లో ఆయన మరణించిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని, అందులో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీల హక్కుల్ని ఆయన చనిపోయే వరకు, జగజ్జీవన్ రావు గారు చనిపోయే వరకు మన హక్కుల్ని, రిజర్వేషన్లు కాపాడిన ఏకైక వ్యక్తి ఆయనే. ఈ దేశంలో ఇంకెవరూ లేరు. అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశంలో మొట్టమొదటి హరిత విప్లవం తీసుకొచ్చిన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఆయన ధన్యజీవుడు అనమాట. అదేవిధంగా ఈ దేశానికి మొదటి దళిత, కేంద్ర ప్రభుత్వంలోని మొదటి దళిత హోమ్ మినిస్టర్. చైనాతో యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధ భూమిలోకి వెళ్ళిన యుద్ధ వీరుడైన, యుద్ధంలో నా సైనికులు ఎలా యుద్ధం చేస్తుందని యుద్ధ భూమిలోకి వెళ్ళి సైనికులతో పాటు తిరిగిన ఘనత ఆయనకుంది. అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూనే పెద్దలు చాలామంది ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మాకు ఎమ్మెల్యే గారు చేయాల్సిన సాయం ఏంటంటే మాకు పట్టణంలో ఒక స్థలం కేటాయిస్తే జగజ్జీవన్ రావు గారి విగ్రహం మేము పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం సార్.